చిల్లీ చికెన్ చేస్తున్నానండి. ఏ విధంగా చిల్లీ చికెన్ చేయాలో చూసారు కదా. చికెన్కి ఉప్పు కారం రాసుకొని మైదా కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూడండి. వెయ్యి ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వెయ్యి ఆనియన్స్, క్యాప్సికము, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకోవాలి. పిల్లలు వస్తారు కదండి, ఇలాంటి స్నాక్స్ చేయడం నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. 24 గంటలు మనకి చెయ్యిని చెప్పడం కాదు, వాళ్ళతో కూడా చెయ్యిస్తే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అనేది వాళ్ళకి తెలుస్తుంది. పని ఎంత కష్టమో ఈజీ అనేది అది తెలుస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్ ఒక 3 క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, మైదా 1 స్పూన్ వేసుకొని, ఎగ్ వేసుకొని ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమి వేయవసరం లేదు, ఉప్పు కారం వేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ ఇది. ఉల్లిపాయ మనం అలాగ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, క్యాప్సికమ్ ఒక 3 కట్ చేసుకున్నాను, ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత మనకి దీనికి ఇంకేం కావాలి, ఇలా వెల్లుల్లిపాయ పీసెస్ కట్ చేసుకోవాలి, అల్లం కట్ చేసుకోవాలి, జీడిపప్పు కట్ చేసుకోవాలి. మనకి సోయా సాస్ ఒకటి, గ్రీన్ చిల్లీ సాస్ ఒకటి, వెనిగర్ ఒకటి తీసుకుంటాం, టమాటా సాస్ ఒకటి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇది ఫ్రై అయినప్పుడు మనం సోయా సాస్ ఎక్కువ ఫ్రై అయిపోవసం లేదండి. ఆనియన్ ఆ విధంగా మనకి కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనం ఆనియన్ ఒక్క హాఫ్ స్పూన్ వేయించి సోయా సాస్ వేయాలి. తర్వాత చిల్లీ సాస్ వేయాలి, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. లేదు అంటే రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. మనం గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోండి, ఇంకా వేయాలి, ఇంకా హాఫ్ స్పూన్ వేసారు. ఇది స్పీడ్గా వేసావా. తర్వాత టమాటా సాస్ వేయాలి. చెప్తాను వేయాలి. చూసారు కదండి, 3 స్పూన్స్ ఇంకా చాలు. 3 స్పూన్స్ టమాటా సాస్ వేయాలి. ఇప్పుడు మనం లైట్గా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేయాలి. ఫోన్ పడిపోతుంది, ఫోన్ కొడుతున్నాం. చూసారు కదండి, అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోద్ది. ఏది ఏగలేనట్టు ఏగాలండి. తర్వాత జీడిపప్పు వేస్తాం కదా. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ వేసేది. టర్న్ ఒకసారి చెప్తాను. వెనిగర్ వేసాము. ఇది 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. చిన్న సాల్ట్ వేసాము. సరే, మిరియాల పౌడర్, చిన్న సాల్ట్. సో మనం సాల్ట్ ఓన్లీ చికెన్ దాంట్లోనే మనం వేసుకున్నాం. ఇప్పుడు దీనికి తగ్గట్టు కొంచెం సాల్ట్. ఇది కమ్మునా స్పీడ్గా. అదే కదా ఆరెంజ్ది. మిరియాల పౌడర్ వేసుకోవాలండి దీంట్లో. ఇంకా కొంచెం వేయి, 1 హాఫ్ స్పూను మిరియాల పౌడర్ జల్లండి. అలాగా దీంట్లో ఒక 3 చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మనం. సాల్ట్ అది చిన్నగా వేయి. లైట్గా మనకి ఆనియన్స్కి క్యాప్సికమ్ సరిపోయినంత సాల్ట్ వేసి సరిపోతుంది. ఓకేనా, వేస్తావా? అయిపోయింది. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం లైట్గా ధనియాల పౌడర్.
అది దాంట్లో టీ చూసారు కదండి. మనకి సేమ్ ఇప్పుడు ధనియాల పౌడరు అలాగా కొంచెం ఇదే సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం మంచి ఆయిల్తో ఇంట్లో చేసుకొని తినండి. స్నాక్స్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇది మనకు బిర్యానీతో పాటు సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఓకేనండి, అయిపోయింది. ఇప్పుడు మనం ఇది హైలో పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకంతా మొత్తం అయిపోయింది. ఇది ఇలాగే ఉంటుంది. ఇది సెమీ గ్రేవీ కావాలంటే ఇంకా సాసెస్లో కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి. కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకుంటే అది సెమీ గ్రేవీగా మనకు అవుతుంది. ఇది మనకి ఇలా ఫ్రై చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఇప్పుడు తీస్తున్నాను నేను. ఎప్పుడు హాట్ ప్యాక్లో తీసుకొని ఉంచుకోండి. మనకి ఎప్పుడు లేట్గా ఎవరు వచ్చినా మనకి వేడిగా సర్వ్ చేస్తేనే ఇది బాగుంటుందండి. మనం తినే ముందు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చూసారు కదండి, నా చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఓకేనండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను బిర్యానీ కూడా చేశాను, ఒక్కసారి చూపిస్తాను. చిల్లీ చికెన్తో పాటు మన లేయర్స్తో వచ్చిన మటన్ బిర్యానీ టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. ఓకేనండి, అయిపోయింది. ఇప్పుడే దమ్ బిర్యానీ చేశాను, మటన్ దమ్ బిర్యానీ.